జో, ఈ ఇనుప కడ్డీని ఒకవైపు పట్టుకో. ఏమిటిది బాబ్? ఇది ఒక కొత్త ఆట. గట్టిగా పట్టుకో. అలాగే. అబ్బా దేవుడా, నా చెయ్యి కాలింది. ఇదే రకమైన ఆట బాబ్? నాకు ఆటంకం కలిగించే వారితో ఇలాంటి ఆటలే ఆడుతాను. ఓ బాబ్, నాకొక సందేహం. ఒక్క నిమిషం. ఇప్పుడు నీ సందేహం ఏంటో చెప్పు. నేను కడ్డీ చివరన పట్టుకున్నాను. నువ్వు కడ్డీకి మధ్య భాగంలో మంటను వెలిగించావు. నా చెయ్యి కాలింది. నువ్వీ మాయని ఎలా చేయగలిగావు? ఇది మాయ కాదు జో, దీనినే వేడి ప్రసారం అంటారు. వేడి ప్రసారమా అంటే ఏంటి? వేడి ప్రసారమవుట. వేడి ప్రసరిస్తుందా? అవును జో, వేడి ఒక చోటు నుంచి మరో చోటుకి 3 విధాలుగా ప్రసరిస్తుంది. వేడి వాహనం, వేడి సంవాహనం, వేడి వికరణం. నాకు అర్థం కావడం లేదు బాబ్. కొంచెం నాకు ప్రయోగపూర్వకంగా చూపిస్తావా? అలాగే జో, తప్పకుండా. ముందుగా ఉష్ణవాహనం. ఉష్ణవాహనం అంటే ఉష్ణం ఒక చోటు నుంచి మరో చోటికి అణువులు తమ స్థానం మారకుండా ప్రసారం అవ్వటం. దీనికోసం మనకు ఒక ఇనుప కడ్డీ, మేకులు, మైనం, ఒక 3 కాళ్ళ స్టాండ్ మరియు బన్సన్ దీపం. మేకులను ఇనుప కడ్డీకి మైనం సహాయంతో ఇలా అతికించాలి. ఇప్పుడు బన్సన్ దీపం సహాయంతో ఇనుప కడ్డీని ఒకవైపు వేడి చేయాలి. జాగ్రత్తగా పరిశీలించండి ఫ్రెండ్స్. హే బాబ్, మేకులు పడిపోతున్నాయి. అవును, అవి పడుతున్నాయి. వేడి ఇనుప కడ్డీ ద్వారా ప్రసారం అవటం వల్ల మైనం కరిగి మేకులు కింద పడతాయి. దీనినే ఉష్ణవాహనం అంటారు జో. నిజంగా అద్భుతం బాబ్. మరి వేడి సంవాహనం అంటే ఏంటి? వేడి సంవాహనం అంటే వేడి ఒక చోటు నుంచి మరో చోటికి అణువుల స్థానభ్రంశం వల్ల ప్రసారం అవ్వటం. దీనికోసం మనకి గాజు పెట్టె, 2 వైపులా తెరిచిన అట్టముక్క, 2 గాజు చిమ్నీలు మరియు ఒక కొవ్వొత్తి. ముందుగా కొవ్వొత్తిని వెలిగించి గాజు పెట్టెలో ఉంచాలి. ఇప్పుడు పెట్టిని అట్టముక్కతో మూసివేయాలి. ఇప్పుడు 2 గాజు చిమ్నీలను అట్టముక్కలపై 2 రంధ్రాల వద్ద ఉంచాలి. రెండవ చిమ్నీ దగ్గర వెలిగించిన అగరబత్తీలను ఉంచాలి. అరే బాబ్, పొగ గాజు పెట్టెలోకి వెళ్ళి మొదటి చిమ్నీలోంచి బయటకు వస్తూ ఉంది. అవును జో, దీనికి కారణం పెట్టిలో ఉన్న గాలి సాంద్రత బయట ఉన్న గాలి సాంద్రత కంటే తక్కువ ఉండటం. దీనినే వేడి సంవాహనం అంటారు. ఇప్పుడు వికిరణం. వికరణం అంటే వేడి ఒక చోటు నుంచి మరో చోటికి యానకంతో నిమిత్తం లేకుండా ప్రసారం అవ్వటం. ఇక్కడ కూడా కొవ్వొత్తి లేదా మంట కావాలా? లేదు జో, ఇది చాలా సులభమైన ప్రయోగం. దీనికోసం మనకు ఒక టిన్ మరియు నీళ్లు కావాలి. టిన్ని నీటితో నింపి ఎండలో కొంత సమయం ఉంచాలి. నీటి యొక్క ఉష్ణోగ్రత పెరిగి ఆవిరైపోతుంది. దీనికి కారణం వేడి వికరణం. ధన్యవాదాలు బాబ్.